జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం ఈవీఎంలలో దాగి ఉంది. క్షణక్షణం ఉత్కంఠంగా పోలింగ్ సాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య పలుచోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఫేక్ ఓటర్ ఐడి కార్డులు, రిగ్గింగ్ ఆరోపణలు వినిపించాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలింగ్ ముగియగానే బీఆర్ఎస్ నేతలంతా మాగంటి సునీతకు సపోర్టుగా నిలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నినాదాల హోరు సాగింది. ఉత్కంఠంగా సాగిన పోరుపై ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు పాపారావు గారు, అనలిస్టు, అదేవిధంగా దయాకర్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా పాపారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే సార్. నిన్న మీరు చూసారు, నిన్న పోలింగ్ ఎలా జరిగింది అని మీరు చూసారు. అంటే గతంలో ఎప్పుడు కూడా 2009 తర్వాత ఎప్పుడు కూడా 52% ఓటింగ్ ఇప్పటివరకు నమోదు కాలేదు పరిస్థితి. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ భవితవ్యం? ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. అంటే బీఆర్ఎస్ దాన్ని చేరుకోలేకపోయిందంటారా? అసలు ఈ కాంగ్రెస్ కి సంబంధించి భవితవ్యం ఎలా ఉండబోతుందంటారు? ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీదే కాంగ్రెస్ భవితవ్యం కాదు, రేవంత్ రెడ్డి గారి భవితవ్యం కావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ఈ ఎన్నిక కనుక ఓడిపోతే తనకి పదవికి ముప్పు వస్తుందని భయపడుతున్నారనేది, ఆందోళన చెందుతున్నారనేది హైకమాండ్ చాలా కోపంగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా చూస్తుందనే వార్తలు వచ్చినాయి. కాబట్టి అంతవరకే పరిమితం తప్పితే మొత్తం తెలంగాణకి సంబంధించి ప్రాధాన్యత ఉన్న ఎన్నికే గానీ దీంతోనే తెలంగాణలో మిగతా అన్ని పరిణామాలు ఉండబోటల్లా ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత తీసుకునే చర్యలు, ఎందుకంటే ఎన్నిక గెలవడానికి ఆయన పడ్డ కష్టం దృష్ట్యా రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో కొంత యాంటీ ఇన్కమ్, అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఆ వ్యతిరేకత కాబట్టి దాన్ని ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్లు ఉంది. అంటే గతంలో కర్ణాటకలో గెలవగానే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే తెలంగాణలో ఊపు వచ్చింది, ఆ ఊపులోనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందని ఒక చాలా ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలను దిశానిర్దేశం చేసి దాని తర్వాత ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు లేవంటారా? ఎలా ఉంటదండి, ఇది జూబ్లీహిల్స్ అనేది ఒక నియోజకవర్గం, దానికి ఒక పరిమితి, బౌండరీ ఉంది, 4 లక్షల మంది ఓటర్లు. కానీ స్థానిక సంస్థలు అంటే సుమారుగా 4 కోట్లు, అంటే పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలను తీసుకున్నా చాలా పెద్ద ఎత్తున జనాభాలో ఉంటుంది. అంత మొత్తం మీద మాసివ్ గా ఇంత కింద స్థాయిలో చేసిన దాన్ని రిపీట్ చేయలేరు, సాధ్యం కాదు. వనరుల దృష్ట్యా గానీ, లేకపోతే కార్యకర్తల దృష్ట్యా గానీ, ఇతర బలాబలాల దృష్ట్యా గానీ సాధ్యం కాదు. ఎందుకంటే నిన్న మంత్రుల్లో చాలా మంది ఇక్కడ మోహరించి ఉన్నారు కదా, ఇవన్నీ రాష్ట్రంతో ఎట్లా చేస్తారు? స్థానిక సంస్థల్లో దీన్ని రిపీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఏంటంటే దీని డిమోరలైజేషన్ ఎఫెక్ట్ అనేది బీఆర్ఎస్ మీద ఉంటుంది. కొంచెం మొరేల్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ అవుద్ది. అంతే తప్పితే దీన్ని మొత్తం ఇట్లాగే రిపీట్ చేయడానికి సాధ్యమే కాదు. అది ఈ స్థానిక చిన్న ఎక్స్పెరిమెంటల్ గా జరిగిన, అంటే ప్రయోగాత్మకంగా చిన్న ప్రాంతాన్ని ఎంచుకొచ్చే అట్లాంటిది తప్పితే ఇది పెద్ద విస్తారమైనటువంటి ప్రాధాన్యత, దాన్ని మించి తెలంగాణ మొత్తానికి ప్రాధాన్యత ఉన్నది కాదు. తర్వాత ఏంటంటే నిన్న జరిగిన అధికార దుర్వినియోగం, సరే ఎగ్జిట్ పోల్స్ అన్ని అనుకూలంగా వచ్చినాయి. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ నిన్నటి నుంచి వాళ్ళ రెస్పాన్స్ చూస్తే వాళ్ళు కూడా ఓడిపోతామని నిర్ధారించుకున్నట్లుగానే కనపడుతుంది వాళ్ళ మాటల్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చెప్పేది ఒకటి, నిన్న జరిగినటువంటి అధికార దుర్వినియోగం ఎవరు కాదనలేరు. అధికార దుర్వినియోగం అసాధారణమైన స్థాయిలో, వీడియోలు కూడా వస్తున్నాయి కదా రకరకాలు, అసాధారణమైన స్థాయిలో జరిగింది. డబ్బు ప్రలోభాలు మామూలు స్థాయిలో లేవు. నాకు తెలిసే చాలా మంది డబ్బులు ఇచ్చారు, తీసుకున్నామని మాట్లాడిన సందర్భాలు కూడా విన్నాను నేను పక్కన. ఏదేమైనా కానీ చాలా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. కాబట్టి సరే, దానివల్ల గెలవటం అంటే 10,000, అది కూడా 10,000 తేడాతో, లేకపోతే మా అయితే 15,000, అది కూడా ఎక్కువ అనుకుంటున్నాను, గెలుస్తారని అంటున్నారు. మొన్నటిదాకా ఉన్న ఇది లేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, దీనిలో నవీన్ యాదవ్ తాలూకు ప్లస్ కూడా చాలా ఉంది. నవీన్ యాదవ్ క్యాండిడేట్ కాకుండా ఉంటే ఇంత ఉండేది కాదు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో లోకల్ గా నవీన్ యాదవ్ కి వ్యక్తిగతంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతున్నారు, నేను కూడా అనుకున్నది అన్నది ఏంటంటే, నవీన్ యాదవ్ మీద పెట్టి అతన్ని అది ఇదంటే రౌడీ అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు, ఎగరెస్ట్ వస్తుంది జనాల్లో అనేది. అంటే లోకల్ గా ఆయన గురించి, అబ్బాయి గురించి తెలిసిన వాళ్ళలో కొంత చాలా పాజిటివ్ ఉంది అబ్బాయి మీద. నవీన్ యాదవ్ గురించి చాలా పాజిటివ్ ఉంది. అతను జనాలు రౌడీగా చూడటం లేదండి. మామూలు అతనితో దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఉండదు, సహజంగానే వ్యాపారస్తులు వాళ్ళకి భయాలు ఉంటాయి, ల్యాండర్ గా అది కావాలంటారు కాబట్టి వాళ్ళకు ఉండే భయాలు తప్పితే ఓవరాల్ గా వీళ్ళు చేసినట్లుగా ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు అది రౌడీ అనేది లేదు. అది కూడా కొంత ఇబ్బంది పెట్టింది వీళ్ళని. ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ అనేది అనుకూలత పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రతికూలత. ఆశ్చర్యంగా ఉండొచ్చు మనకి, రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి కదా, ఆయన ప్లస్ అవ్వాలి కదా అని కాదు. నవీన్ యాదవ్ ప్లస్, రేవంత్ రెడ్డి మైనస్ ఇక్కడ.
ఈ మొన్న ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ రెడ్డి మైనస్. రేవంత్ రెడ్డి గురించే కోపం ఉంది. ఎందుకంటే నేను ఆటో ఎక్కి ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాను. కొంచెం అవతల ఉంది పోలింగ్ బూత్. వెళ్తే ఆటో అతన్ని అడిగాను, ఏంటంటే ఎవరు కోటేసామంటే పలానా అని చెప్పాడు. ఇది కాంగ్రెస్ కేలా వేరే వేశాడు. చెప్తా రెండో పక్కన టీఆర్ఎస్ కేసానని చెప్పాడు. చెప్పి నవీన్ యాదవ్ రౌడీ కాదండి అన్నాడు. మరి అతను వేసిందేమో టీఆర్ఎస్ కి, అతను చెప్పేదేమో నేను నవీన్ యాదవ్ రౌడీ కాదండి అని చెబుతున్నాడు. అంటే మరి అది ప్రజల్లో అతనికి ఓటైన వాళ్ళకు కూడా అతని పట్ల అదేం కాదులే పిల్లాడు మంచోడే అనేది ఏరియాలో ఉంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రచారం చేయడం కూడా కొంత ఇబ్బందికరం మొదటి నుంచి అనేది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాక, లేకపోతే అంటే రేవంత్ రెడ్డిని చూసి కాక కేవలం నవీన్ యాదవ్ ని చూసి ఓట్లు పడ్డాయంటారా? కేవలం అంటాను. కేవలం కాదు, కాంగ్రెస్ బల ప్రదర్శన బ్రహ్మాండంగా చేసింది. కాంగ్రెస్ పట్ల చాలా విముఖత ఉంది. చాలా పథకాలు అమలు కావట్ల. 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. అమలు కావట్లేదనే అసంతృప్తి. మామూలుగా ఎన్నికలకు ముందు కూడా మనం అనేక మాసాలుగా జనాలతో మాట్లాడుతుంటే వస్తున్న రియాక్షన్ వేరు, వాళ్ళు వచ్చిన ఇది రిజల్ట్, ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వేరు. కాబట్టి ఓవరాల్ గా జనాల్లో వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఇది బై ఎలక్షన్ జనరల్ గా పాలక పార్టీ వైపే పోదాం, ఎందుకు ఉన్న వాళ్ళతోనే ఇది ఉండేదే కదా, 3 ఏళ్ళు తప్పేది కదనో లేకపోతే ఇంకోటో. కాబట్టి వీళ్ళకే ఇస్తే వాళ్ళు ఏమైనా పని చేసి పెడతారేమో. మనకి ఆ నవీన్ యాదవ్ అనే అబ్బాయి కూడా కొంచెం ఓకే కాబట్టి అందుకని పనులు జరుగుతాయి అనే దాని మీద ఒకటి. రెండోది, నిన్న జరిగిన అధికార దుర్వినియోగం యువతరా కదా విపరీతంగా జరిగింది. సో కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఏమీ లేదండి. రేవంత్ రెడ్డి మీద నేను ఈసారి చెప్తాను కావాలంటే, రేవంత్ రెడ్డి మీద అనుకూలత ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్యాపబుల్ పోల్ మేనేజర్ కావచ్చు, లేకపోతే ఆయన ఏదైనా చేసి నెగ్గుకు రాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, అది వేరే విషయం. దాని గురించి మాట్లాడాల. జనాల్లో సానుకూలత విషయంలో రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్న వాళ్ళు లేరు దరిదాపుగా. మా అబ్బాయి గురించి నేను చాలా విన్నా కదా, ఇక్కడే దగ్గరలోనే ఉంటాను. నేను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉంటాను. ఆయన నవీన్ యాదవ్ అంటే అబ్బాయి చిన్నతను కాబట్టి అంటున్నాను. నవీన్ యాదవ్ గారి పట్ల చాలా మందికి ఇక్కడ చాలా మంది అతని గురించి మంచిగానే మాట్లాడుతున్నటువంటి ఇది ఉంది. కాబట్టి దాని విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలా పోకుండా ఉండాల్సింది. రౌడీ వర్సెస్ లేడీ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. అది మంచిది కాదని నేను మొదటి నుంచి చెబుతున్నాను. అది మీకు వ్యతిరేకత తెచ్చి పెడుతుంది, ప్రజల్లో మీ మీద కోపం తెప్పిస్తుంది. అలా వెళ్ళకండి, అతని జోలికి పోకండి. నవీన్ యాదవ్ కాదు మీరు ఎన్నికల క్యాంపెయిన్ లో టార్గెట్ చేసి ప్రచారం చేయాలి. నవీన్ యాదవ్ కి మంచి పేరు ఉన్నా కూడా పాప, నవీన్ యాదవ్ కి మంచి పేరు ఉన్నా కూడా అంటే ఓటింగ్ రిగ్గింగ్ పాల్పడ్డారు, ఓటుకు నోటు పంచారు. అదే నేను చెబుతున్నా, అవన్నీ కూడా పనిచేసింది. ఎస్, అవన్నీ మీరు అన్నయ్యన్నీ నిన్న అధికార దుర్వినియోగం అనేది చాలా జరిగింది అనేది నేనంతా వింటానే ఉన్నాను కదా, నిన్నటి నుంచి వార్తలు వింటానే ఉన్నాను. ఖచ్చితంగా జరిగింది. అది ఒక బీఆర్ఎస్ ప్రచారమే కాదు, ఓవరాల్ గా న్యూట్రల్ వార్తలు కూడా మనం మామూలుగా గమనించినప్పుడు అధికార దుర్వినియోగం అనేది భారీ స్థాయిలో జరిగింది కాబట్టి అవకాశం వచ్చింది. లేకపోతే నేరోగా ఓడిపోయేదో, లేకపోతే ఇంకా నేరోగా కొద్దిపాటి 100 ఓట్ల తేడా వ్యవహారం నడిచేదేమో. ఏదేమైనా ఏంటంటే అధికార దుర్వినియోగం జరగాలి అంటే మరి వస్తున్న వార్తల ప్రకారం 1,00,000 చీరలు పంచారని, ఎవరు పడితే వాళ్ళని రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా ఆపి డబ్బులు ఇచ్చారని, కార్లు ఆపి ఫోన్ నెంబర్లు గూగుల్ పేలు ఫోన్ పేలు చేసి డబ్బులు ఇచ్చారని ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏదేది ఎంత ఇప్పుడు మనం చూడలేదు కాబట్టి వస్తున్న వార్తలను కోట్ చేయగలం. సరే, ఏదేమైనా ఏంటంటే నిన్న అధికార దుర్వినియోగం భారీగా జరిగింది. చాలా నాకైతే ఒక అతను చెప్పింది ఏంటంటే, నేను ఒక అతను మాట్లాడుతుంటే విన్నది, నాకు ఇచ్చారు డబ్బులు, ఏం చేయాలో తెలియలేదు. అది మిడిల్ క్లాస్ అతను, వ్యాపారం చేసుకునే అతను, నాకు తెలిసి ఆ పక్కన ఉంటే విన్నాను నేను. ఇచ్చారు కానీ నేను వాళ్ళకి వేయలేదు, డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళకి వేయలేదు అని చెప్పిన. మరి ఎట్లాగే డబ్బులు తీసుకున్న వాళ్ళంతా కనుక అయిపోతే మరి ఏం జరుగుతుందండి సార్, చూడాలి. ఏదేమైనా ఏంటంటే ఎగ్జిట్ పోల్ చెప్తున్నది బీఆర్ఎస్ కూడా డిఫెన్సివ్ లో ఉన్నట్లుగా వాళ్ళు కొంచెం ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. చూస్తే వాళ్ళు ఎగ్జిట్ పోల్ నిజమేనని అనిపిస్తుంది. అంతగా ఎగ్జిట్ పోల్ లో చెప్పినట్లుగానే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కంప్లైనింగ్ మోడ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదంతా తప్పని అంటారు ఎగ్జిట్ పోల్. చాలా మంది వాళ్ళలో కూడా కంప్లైనింగ్ మోడ్ లో ఇవన్నీ అవకతవకలు జరిగిన దాని మీదే ఉన్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇదేమి పెద్ద అంటే రాష్ట్ర స్థాయిలో మీరు అన్నట్లు స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయిలో రిపీట్ చేయగలిగిన ఇది కాదు. అలాగైతే ఆ మాటకు వస్తే జీహెచ్ఎంసీలో కూడా రిపీట్ చేయలేరు. జీహెచ్ఎంసీ సాధారణమైన ఏరియా, పెద్ద ఏరియా కదా. రైట్, దయాకర్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అసలు మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి మనతో జాయిన్ అయ్యారు. రైట్, దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చాలా మీరు ప్రచారం చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు, దాని తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. దాన్ని అనుగుణంగా దాన్ని అలా మలుచుకోవడానికి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు అనేది కూడా చాలా విమర్శ వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం అన్ని కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. అంటే మీ మీద నమ్మకం లేదని అనుకోవచ్చు ఇప్పుడు కూడా? ఒకటే అండి, గుడ్ మార్నింగ్ అండి మీకు, జీనియస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు. ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. నేను చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అబద్ధమైన సందర్భాలు,
అవన్నీ కూడా రివర్స్ అయినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అయితే మేమేమనుకుంటున్నామంటే మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి కుటుంబంలో ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆ కుటుంబ పెద్దగా ఆ నియోజకవర్గానికి అండగా ఉన్నటువంటి నాయకుడు చనిపోవడం, ఆ నాయకుడి కుటుంబానికే అవకాశం ఇవ్వాలనేటువంటిది మా పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు నిర్ణయించారు. దాంట్లో భాగంగానే మేము మాగంటి సునీత గారిని అభ్యర్థిగా ప్రకటించుకున్నాం. ముందస్తుగా మేము ఈ రోజు కూడా అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన నెరవేర్చని హామీలను నెరవేర్చమని చెప్పేసి మా ఎజెండాగా మేము ప్రయత్నం చేసినాం. సో ఇక్కడ తినబోయే ముందు రుచులు ఎందుకండి నాకు అర్థం కాదు. ఇవాళ 14వ తారీఖు నాడు ఎవరు విజేత ఎవరు పరాజిత అనేటువంటిది తెలిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మనం చూసినాం కదా, నియోజకవర్గంలో ఓడిపోతున్నామని తెలిసే మాగంటి సునీత గారు రోడ్డుపై ధర్నాకు దిగారంట కదా. ధర్నాలకు దిగడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక హక్కు. అది తమ యొక్క భావ స్వేచ్ఛను వ్యక్తపరిచింది. ఒక అభ్యర్థిగా తను పోటీ చేసినప్పుడు అధికార పార్టీ తన యొక్క అండదండలతోటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఎమ్మెల్యేలు అక్కడే తిష్టవేసి, మంత్రులు అక్కడే తిష్టవేసి, ఈవెన్ డిప్యూటీ సీఎం లాంటి బట్టి విక్రమార్క గారు కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే చివరి క్షణాల్లో అక్కడికి వెళ్ళి ఏమీ ఆడలేదండి. ఎన్ని ఆటలు ఆడాలో అన్ని ఆటలు ఆడింది, ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు, ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేశారు, ఎంత భయపెట్టాలో అంత భయపెట్టారు, ఎంత బెదిరించాలో అంత బెదిరించారు. అయినప్పటికీ కూడా మేము ఒకటి, ప్రజాస్వామ్యం మీద మాకు విశ్వాసం ఉంది. ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఈ రేవంత్ రెడ్డి గారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే, తెలంగాణ సమాజానికి ఆయన చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజల యొక్క ఓటు అనేటువంటిది 4 కోట్ల ప్రజల యొక్క ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని విశ్వసించినాం. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కూడా, అంటే ఎగ్జాంపుల్ మనకు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ శ్రీ గణేష్ గారు గెలిచారు. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది అంటే నవీన్ యాదవ్ గెలవబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. అంటే ప్రజల్లో ఇప్పటివరకు మీరు ఎందుకు నమ్మకం తెచ్చుకోలేకపోతున్నారు? ఒకటి ఉంటుందండి, ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఎన్నికలు జరిగినా కూడా సాధారణమైనటువంటి జనరల్ ఎలక్షన్స్ జరిగే సమయానికి బైపోల్స్ అంటే ఉప ఎన్నికలు జరుగుతున్న సమయానికి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? ఒకవేళ అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి ఏ ఎన్నికలని, నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ అండి, ఏ స్టేట్లో చూసినా కూడా అధికార పార్టీకి కొంత హెడ్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ మేము విశ్వసించింది ఏంటంటే అధికార పార్టీయే ప్రజలని నయవంచన చేసింది, మోసం చేసింది. 6 గ్యారెంటీల విషయంలో కానీ, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్న విషయంలో కానీ, ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు ఇవ్వకపోవడం విషయంలో కానీ, హైడ్రా విషయంలో కూల్చివేతల విషయంలో కానీ, మొన్న వచ్చినటువంటి వర్షాల వల్ల జరిగినటువంటి నష్టం విషయంలో కానీ, రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు ఖచ్చితంగా ప్రతిపక్షం యొక్క గొంతుని కానీ, ప్రతిపక్షం యొక్క సామర్థ్యాన్ని కానీ పెంచుతాయి, ప్రతిపక్షానికి బలాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా ప్రతిపక్షం బలపడితేనే ప్రజల యొక్క ఆశయాలు కానీ, ప్రజల యొక్క వాంఛ కానీ, వాళ్ళ యొక్క డిమాండ్స్ కానీ నెరవేరుతాయి అని చెప్పేసి మేము ప్రజలను విశ్వసించినాం. మేము ఎక్కడ కూడా ఒంటెద్దు పోకడలు పోతూ మేకపోతు గంభీర్యాలని ప్రదర్శించలేదు. వాస్తవ విషయాలనే ప్రజల దృష్టికి తీసుకెళ్లినాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నూక్ అండ్ కార్నర్, ప్రతి ఒక్క నేను యాక్చువల్గా మా ఎమ్మెల్యే గారు, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారితో కలిసి పనిచేసిన, రహమత్ నగర్లో ఉన్నటువంటి కార్మిక నగర్లో పనిచేసిన, చాలా పాపం అంతా కూడా పొద్దున 7 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే ప్రజలు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేకుండా 3 పూటలు గడవాలంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి వ్యక్తి బయటకు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిస్తే మాకు చెప్పిన విషయం ఏంటంటే, మాకు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే దానికంటే కూడా మాకు ఏమి ఇచ్చారనే దాని గురించి మేము ఆలోచిస్తాం సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వం మాకు మంచి చేసిందో మాకు తెలుసు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ విషయంలో కానీ మాకు ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా మాకు ప్రజా సంక్షేమ పథకాలు మా ఇంటికి చేరినాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా మహిళల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే 2,500 రూపాయలు వేయి సార్ ఇస్తలేరన్నారు. వృద్ధులు వికలాంగులను కలిస్తే వాళ్ళు పెంచిన పెన్షన్లు వేయి సార్ ఇవ్వలేదన్నారు. సో ఇవన్నీ కూడా మాకు బలాన్ని చేకూర్చినాయి. ఖచ్చితంగా ప్రజలకు ఇష్టమైనటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. మేమేమంటున్నామంటే ఇదే విషయాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తే సైలెంట్ ఓటింగ్ అనేటువంటిది పడింది. ఎట్లా పడింది అంటే రేపు ఈవీఎంస్ ఓపెన్ చేసిన తర్వాత ప్రజా తీర్పు రాబోతుంది. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి కూడా జనరల్ గా ఓపెన్ టాక్ అనమాట. ఒక ఓటరు అభిప్రాయం ప్రకారం ఆయన నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం అనొచ్చు, ఇంకొక ఆయన బీఆర్ఎస్ అంటే ఇష్టం అనొచ్చు, ఇంకొక ఆయన బీజేపీ అంటే ఇష్టం అనొచ్చు. వీళ్ళు ఇన్ జనరల్ గా
సార్ చెప్పండి. చెప్పట్లేదు, మీరు మాట్లాడండి. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పారు తప్ప ఓట్లో నిక్షిప్తమైన కొంతమంది ఓటు వేయని వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు. ఆ నియోజకవర్గం జూబ్లీహిల్స్ అనేటువంటిది పక్క నియోజకవర్గాలతో కూడా అనుకున్నది కాబట్టి ఎవరు ఓటరు నిత్యం అక్కడ ప్రజలు సంచరిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా అక్కడ వెళ్ళి పనిచేసినప్పుడు మమ్మల్ని కూడా ఓటర్ అనుకుని చాలా న్యూస్ ఛానల్స్ మా పైన పెట్టి అడిగే ప్రయత్నం చేసినాయి. కానీ నేనేమంటా ఉన్నామంటే సందీప్ గారు, ప్రజాస్వామ్యం బతకాల, ప్రజల యొక్క హక్కులు ఆశయాలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత ప్రజలను ఇబ్బంది పెడుతుందో మనం చూసినాం. రైతులని రుణమాఫీ విషయంలో మోసం చేసింది, నిరుద్యోగులను 2 లక్షల ఉద్యోగాల పేరు మీద మోసం చేసింది, ఇవాళ మహిళలని 2,500 రూపాయల పేరు మీద మోసం చేసింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లను కావచ్చు, హైదరాబాద్ నగరానికి వస్తే కార్మికులను కావచ్చు, ముఖ్యంగా పేద వర్గాలు పాపం మూసీ నది పక్కన 30 గజాల నుంచి మొదలుకుంటే 100 గజాల స్థలంలో ఉంటే దాదాపుగా 16,000 కుటుంబాలను గూడు లేని పక్షులను చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులో 300 కుటుంబాలని నిట్టనిలున కూల్చి పడేసింది. సో ఇవన్నీ ప్రజలకు ఏహభావం కలిగించింది, ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచింది. ఈ ప్రజా వ్యతిరేకతనే, ఈ ప్రభుత్వ వ్యతిరేకతనే బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్షంలో మేము ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరుకు, మా నాయకుడు కేటీఆర్ పడుతున్న శ్రమ, ప్రజలకు అన్ని చేరాలంటే ఆ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడం కోసం ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం మేము నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల తరపున నిలబడి ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ జూబ్లీహిల్స్ లో సీఎం కేసీఆర్ గారు వచ్చి ఒక్క సభ పెడితే కొంచెం మెజార్టీ వచ్చేది, కేసీఆర్ పక్కకు తప్పుకున్నారు, అసలు ఓడిపోతామన్న భయంతో పక్కకు తప్పుకున్నారనే విమర్శలు వచ్చాయి. జనరల్ గా కేసీఆర్ ఆయన యొక్క స్ట్రాటజీ చాలా డిఫరెంట్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ రావాలి, బయటకు రావాలి, అసెంబ్లీలోకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలి, లేకపోతే కేసీఆర్ వచ్చి నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ లో మాట్లాడాలి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యూహకర్త, ఒక చాణక్యుడు. ఒక నియోజకవర్గంలో చిన్న ఎలక్షన్ అండి మాకు ఇది. జనరల్ గా 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలకు, ఒక నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలకు మేము మా శాయశక్తుల దాదాపుగా 37 మంది ఎమ్మెల్యేలు, మేము ఒక 10 మెంబర్స్ ఎమ్మెల్యేలు యాక్టివ్గా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరం కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన కాన్సన్ట్రేట్ చేసినాం. చాలా కమిట్మెంట్తో గ్రౌండ్ వర్క్ చేసినాం. మాకున్న విశ్వాసం ఏంటంటే యథేచ్ఛగా అధికార దుర్వినియోగం ఇంత జరిగినా కూడా, ఇంతకుముందు విశ్లేషకులు మాట్లాడుతూ అక్కడ 1,00,000 శారీలు పంచినరు, 1,000 రూపాయల డబ్బులు పంచినరు, ప్లస్ బెదిరింపులు, భయం పెట్టడంతో పాటు అధికారం ఉంది కదా అని చెప్పేసి అక్కడ చెలాయించినటువంటి ఆ దురహంకారం చూసినాం. మా అభ్యర్థిని లోనికి వెళ్ళనీయకుండా కూడా అడ్డుకున్న తీరు చూసినాం. ఎన్నికల కమిషన్కు వినతి పత్రాలు ఇచ్చినాం. సో ఇవన్నీ చూసిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం మాస్ ఉండదండి, అది మాస్ క్లాస్ కి సంబంధించినటువంటి మిక్స్డ్ కల్చర్ ఉంది అక్కడ. మేమేం విశ్వసిస్తా ఉన్నామంటే ఇటు మాస్ లో అటు క్లాస్ లో కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా సైలెంట్ ఓట్ బ్యాంక్. బయటకు ఎవరైనా చెప్పడానికి ఏముంటుందంటే ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ కి ఇష్టమని అనవచ్చు గాక, కానీ రేపు ఈవీఎంస్ ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పటాపంచలైపోయి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఒక నిశ్చయమైనటువంటి నిర్ణయంతో ఉన్నామండి. రైట్. దయాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ మీకే అనుకూలంగా వచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి? చీరలు పంచారని ఎందుకు ఆరోపణలు వచ్చాయి? డబ్బులు పంచారని ఎందుకు ఆరోపణలు వచ్చాయి? ప్రధానంగా ఈరోజు జీ తెలుగు న్యూస్ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక న్యాయం, ధర్మంగా అభివృద్ధి కోసం పట్టం కట్టి ఒక యువ నాయకుడికి అవకాశం ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని ఇవ్వబోతున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు అభివృద్ధి కోసం, సంక్షేమ ఫలితాల కోసం, లేదా ఉన్నటువంటి ఒక మార్పు కోసం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక యువ నాయకుడికి కోసం ఇలా అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోని ఇవాళ ముందుకొచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల కుప్పిగంతులేసి పిల్లి శాపనార్థాలు పెట్టినా ప్రజలు దాన్ని మాత్రం తిప్పికొట్టారు. ఇవాళ అధికార పార్టీ మీద పదే పదే నేపం వేసి చీరలు పంచిరని, డబ్బులు పంచిరని, మంత్రులు తిరిగిరని ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్ అండి. నేను అనేది ఇవాళ ప్రజలు చీరలకు డబ్బులకు కాదు, అక్కడ బలమైన ఒక మార్పు రావాలని గత 15 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అరాచకం కావచ్చు, బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేక, నిర్లక్ష్యం లేక అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హింసించి అనేక మంది మీద కేసులు పెట్టించి ఇవాళ అభివృద్ధికి నోచుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇవాళ ఒక మార్పు వచ్చిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యువ నాయకుడు పెట్టి ఒక నిత్యం ప్రజల కోసం ఒక సైనికుల్లా పాటుపడుతున్నటువంటి ఒక యువ నాయకుడికి పార్టీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా
గొప్ప మార్పును కోరుకున్నారు. మాకు అభివృద్ధి కావాలండి, రాజకీయాలతో సంబంధం కాదు, మాకు అభివృద్ధి కావాలి, మా ప్రాంతంలో రోడ్డు కావాలి, మా కాలనీకి వాటర్ కావాలి, మా కాలనీకి నీళ్లు కావాలి, ఇట్లా ఉన్నటువంటి డ్రైనేజీ కావాలి, ఇట్లా ఉన్నటువంటి మాకు ఒక కాలనీలలో చెత్త పేరుకపోతుంది, ఇట్లా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ఒక ప్రాథమిక ఉన్నటువంటి సమస్యలు అది అనేది దాదాపు 4 నెలలుగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రభుత్వం కమిటీ వేసి అసలు జూబ్లీహిల్స్ అభివృద్ధి పైన ఒక పూర్తి రివ్యూని ఏర్పాటు చేసి దాదాపు 150 కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి కానీ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నప్పుడు దయాకర్ గారు ఎందుకు డబ్బులు పంచాల్సి వచ్చింది, ఎందుకు చీరలు పంపిణీ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి పైసలకో కాంగ్రెస్ ఇచ్చిన పైసలకో జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లేసి ఇంత భారీ మెజార్టీతోని ఇంత భారీ అవకాశాన్ని ఇవ్వరండి. నేను అనేది ప్రజలు స్వదాగా అక్కడ మార్పును కోరుకున్నారు, స్వదాగా ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు అభివృద్ధి జరుగుతుందని ఒక పూర్తి విశ్వాసం ఉంది, అభ్యర్థి పట్ల విశ్వాసం ఉంది. ఇవాళ సానుభూతి ఓట్లతోనో లేకపోతే సానుభూతి రాజకీయాలతో వల్ల మాకు ఉపయోగం లేదు. గతంలో మాగంటి గోపీనాథ్ గారి అరాచకాలను చూసినాం, ఆయన పాలన చూసినాం, ఇప్పుడు ఒక మార్పును చూసుకుంటాం, మాకు అభివృద్ధి కావాలండి అనేది ప్రజలు ఏకతాటిగా నిలిచారు. ఇవాళ మీకు బోరబండ బస్తీ కావచ్చు, యూసఫ్గూడ బస్తీ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఇంకా రహమత్ నగర్ కావచ్చు, ఇంకా అనేక ఉన్నటువంటి ప్రాంతాల్లో బస్తీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దాదాపు అక్కడ 23,000 మంది లబ్ధిదారులు 200 యూనిట్ లబ్ధిదారులు ఉండరండి. రోజు రెక్కాడితే డొక్కాడని డైలీ లేబర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవాళ ఉపయోగం జరుగుతూ ఉంది. 4,000 ఇండ్లని ఇవాళ ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. రేపు రాగానే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంది. అంటే ప్రభుత్వం అక్కడ ఒక అభివృద్ధిని కోరుకుంటారు, అవకాశాలు ఇవ్వాలనేది ఆలోచన చేస్తా ఉన్నాం. దీనికి పాపారావు గారు అన్నట్టు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం రేవంత్ రెడ్డి మీద ఆధారపడిందని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఒరిగేది ఏం లేదండి. 5 ఏళ్ల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. మా ప్రభుత్వం బలంగా ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తా ఉన్నాయి, అందరం కలిసే ఉన్నాము. ముఖ్యమంత్రి గారి సీటుకి ఏదో భంగం కలుగుతుందనో లేకపోతే సీటు ఇవన్నీ రకరకాల దుష్ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీ కూడబలుకొని ఆడినటువంటి డ్రామాలు ఇవన్నీ. కాబట్టి ఇవాళ వీళ్ళ డ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం ఇవాళ బీజేపీ పనిచేసింది. కాబట్టి బీజేపీ ఇవాళ నోరెళ్ల పెట్టే పరిస్థితి, కనీసం అక్కడ డిపాజిట్ కూడా తెరిచే పరిస్థితి లేదు. గతంలో పోయినసారి 2023 ఎన్నికల్లో 23,000 ఓట్లు 24,000 ఓట్లు వచ్చినాయి, కానీ ఈసారి కనీసం 5,000 ఓట్లు కూడా దాటని పరిస్థితి ఉంది. అంటే మేము ఎలాగా మేము గెలవలేకపోతున్నాం, కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా ఓడించాలనే ఒక శిఖండి రాజకీయాలతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే బీజేపీ నాయకులు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ నేను అంటా ఉన్నానండి, దాదాపు 50 బూతులలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే దిక్కు లేదు. కనీసం బూతులలో కనీసం కూర్చునే పోలింగ్ అధికారులు లేని పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల అభ్యర్థి పట్ల కావచ్చు, వాళ్ళ వైఖరి పట్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక విరక్తి చెందినటువంటి పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి గతంలో మాగంటి గోపీనాథ్తో పనిచేసినటువంటి అనేక మంది ఫసీయుద్దీన్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది కూడా వచ్చి ఇవాళ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో భాగమై పనిచేసినటువంటి పరిస్థితి. అలాంటి కార్పొరేటర్ల మీద కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అనేక భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి గతంలో మాగంటి గోపీనాథ్ అరాచకాలు అక్కడ ప్రజలు చూశారు. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, ఏం దుర్వినియోగం చేశారండి, ఎక్కడ అరాచకాలు చేశారండి? ఇవాళ ధర్మం ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా మేము ఇవాళ జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నామండి. వాళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇవాళ హుజూరాబాద్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి అధికారాన్ని కూని చేసి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అధికారులు నయవంచన చేసి, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి, డబ్బులు పట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టించి ఇవాళ అనేక ఉన్నటువంటి ఇవాళ దుర్వినియోగం చేసినటువంటి తెలంగాణ ప్రజలు మర్చిపోయారండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే 1000 కోట్లు ఖర్చులు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన విధానాన్ని మర్చిపోయారండి. ఇవాళ జూబ్లీహిల్స్ ఇవాళ ఉప ఎన్నికల్లో ఎక్కడ మేము దుర్వినియోగం పాల్పడ్డామండి, ఎక్కడ ప్రజాధనాన్ని మేము పాల్పడ్డామండి, ఎవరి మీదే మేము ఏం కేసులు పెట్టామండి? ఇవాళ మీరు చెప్పండి. ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చినటువంటి ప్రజల తీర్పుని ఇవాళ దుర్వినియోగాన్ని మాట్లాడుతుంటే ఎట్లాంటి నేను అనేది? ఇవాళ అభ్యర్థిని పట్టుకొని రౌడీ షీటర్ అని, గుండా అని, రౌడీ అని, బుల్డోజర్ అని, లేకపోతే హైడ్రా అని రకరకాల వాళ్ళు స్క్రీన్లు పెట్టి ఇవాళ అనేక రకాల తైతక ఆటలాడినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఇవాళ హైడ్రాతోని
సామాన్యులకి ఏమి ఇబ్బంది అయింది? జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడ ఏం అన్యాయం అయింది? ఇలా దాదాపు 1000 ఎకరాలు, దాదాపు అంటే 1,00,000 కోట్ల ఉన్నటువంటి విలువైన ప్రభుత్వం ఉన్నటువంటి సొమ్ముని ఇవాళ కాపాడి ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవం అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతలు అన్ని కూడా పేదవాళ్ళవి కూల్చి 900 ఎకరాలు లేకపోతే 1000 ఎకరాలు సమకూర్చారు. 900 ఎకరాలు పేదవాళ్ళవి కూల్చారు. మరి ఎందుకు తిరుపతి రెడ్డి గారిది గాని లేకపోతే మంత్రులు పొంగిరెడ్డిది గాని మహేందర్ రెడ్డిది గాని హైడ్రా కంటికి వీళ్ళంతా కనిపిస్తలేరా? నేను అనేది మీకు అర్థమవుతుందా బ్రదర్? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకం ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గానీ స్పష్టంగా కనిపిస్తుంది కదా. మీరు ఏ స్థాయిలో రౌడీయిజం చేసిరు, గుండాయిజం చేసిరు, రిగ్గింగ్ కు పాల్పడ్డారు, ఫేక్ ఓట్స్ క్రియేట్ చేసిరు. ప్రజా తీర్పుకి ఎక్కడొచ్చింది? ప్రజా తీర్పు ఎక్కడొచ్చింది మిత్రమా? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ప్రజల తీర్పు నేను అడుగుతున్నానికి సమాధానం చెప్పు మిత్రమా. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి డివిజన్స్ ఏంది? ఏ డివిజన్ లో మీరు పనిచేసిర్రు? ప్రజలు అక్కడ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఒకటే సూటి ప్రశ్న మిత్రమా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్స్ ఎన్ని? ఆ ఏ డివిజన్లలో మీరు ఏమేమి పని చేసిరో చెప్పారు. మీరు డెవలప్మెంట్ ఏం చేసి చెప్పారు. మేము అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి దాదాపుగా 5,300 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. మా నాయకుడు కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మీ 22 నెలలుగా నేను అడుగుతున్నా సమాధానం చెప్పు మిత్రమా. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి సమాధానం చెప్పు. నువ్వు ఏమేం చేసిరో చెప్పు. మీరు ఇప్పుడు నువ్వు అక్కడ 5,000 కోట్లు ఇచ్చేస్తే ఎందుకంత చెత్త పోతుంది? ఎందుకు షేక్పేట ఏరియాలో కనీసం ఆర్టీసీ బస్సు రాని పరిస్థితి ఉంది? షేక్పేట డివిజన్ లో ఆర్టీసీ బస్సు నువ్వు తిరిగినావా? షేక్పేటలో గతంలో ఉన్న షేక్పేట గానీ ఇప్పుడున్న షేక్పేటకు మార్పులు ఎన్ని వచ్చినా చూసినావా? గత 10 సంవత్సరాల షేక్పేటకు గత 60 ఏళ్ల షేక్పేటకు తేడా ఏందో తెలుసా నీకు? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము, ఎన్ని అండర్ బ్రిడ్జ్లు కట్టినాము, ఎన్ని లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసినాము. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో మేము చేసిన డెవలప్మెంటే కదా ఇవాళ కళ్ళకు కనిపిస్తా ఉంది. మీ కళ్ళకు కాంగ్రెస్ కండువా కట్టుకొని చూస్తే ఎట్లా కనిపిస్తుంది మిత్రమా? 10 ఏళ్ల పాటు నువ్వు అధికారంలో ఉండి మేము కట్టినట్టే కాదు అనేది ప్రజల సొమ్ముతో కట్టిన 22 నెలలుగా మీరు ఒక ఇటుక పేర్చిండ్రా? ఈ 22 నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఇటుక పేల్చిర్రా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయి అనగానే మీకు మైనార్టీ నేతలు గుర్తుకొస్తారు, అజారుద్దీన్ గుర్తుకొస్తాడు, మంత్రి పదవి గుర్తుకొస్తుంది, ఎంఐఎం గుర్తుకొస్తుంది. ఇక దేశంలో మైనార్టీలు ముస్లింలు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాతనే ఉన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేనట్టుగా, కాంగ్రెస్ హేతో ముసల్మాన్ హే, ముసల్మాన్ కు ఇజ్జత్ హేతో కాంగ్రెస్ పార్టీ సే హే. ఎక్కడదండి ఇది? నాకు అర్థం కాదు. ముస్లింలకు ఇజ్జత్ గాని ముస్లింలకు గౌరవ మర్యాదలు గాని కాంగ్రెస్ పార్టీ ఉంటేనే వచ్చిందా? ఇదా మీ నాయకుడి యొక్క తీరు, మాట్లాడే విధానం? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతం అనేది కులం అనేది ముందు పెట్టుకొని చేసేటి పార్టీలు మీరు. ఇవాళ మేము డెవలప్మెంట్ ఎజెండాగా కులం లేదు మతం లేదు మాకు. బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థి పైన రౌడీ అని గుండా అని సానుభూతి చేసి ఒక మహిళను అడ్డు పెట్టుకొని ఇంత నీచ రాజకీయాలకు పాల్పడినటువంటి చరిత్ర ఎవరిదండి మీద? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి యొక్క ఫాదర్ ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఏం చెప్పిండండి అసెంబ్లీ సాక్షిగా? ఏం చెప్పిండు వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎవరండి ఈ చిన్న శ్రీశైలం యాదవ్? ఆయన చరిత్ర ఏంది? ఆయన ఎందుకు బయట ఎవరైతున్నాడు? ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? ఎందుకు ఆయన జైల్లో పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసిర్రు? ఇవన్నీ విషయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా. ఆయన యొక్క నేర చరిత్ర గురించి మేం కాదు మిత్రమా చెప్పేది. మేము చెప్పలేదు. మేము శ్రీశైలం యాదవ్ ని, మేము నవీన్ యాదవ్ ని మేము గూండాలో రౌడీగా మేము చిత్రీకరించలేదు. ఈ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టంగా చెప్పిండు కదా. నేను అనేది ఈ రోజు జరిగింది కాదు, అది 30 సంవత్సరాల క్రితం ఎప్పుడు జరిగిన అంటే చేసిన నేరం తప్పైపోతుందా? పెట్టిన కేసులు కొట్టుకుపోతాయా? ఆయన మోరోవర్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదండి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అరువుకు తెచ్చుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇంకొకప్పుడు ఇంకో పార్టీ నుంచి పోటీ చేశాడు. అజారుద్దీన్ అక్కడ 2వ స్థానంలో ఉన్నాడు. 60,000 మెజార్టీతోని 60,000 తెచ్చుకున్నాడు గత ఎన్నికల్లో. మరి ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఓడిపోతామన్న భయంతో 3 పార్టీలతో పోటీ చేసినట్టు వాళ్ళు. ఇక్కడ సిపిఐ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. మీరు 3 పార్టీల అభ్యర్థిని పెట్టిరండి. ఒకప్పుడు ఎంఐఎంతో పోటీ చేసిన అభ్యర్థి నాడు పోటీ చేసినప్పుడు ఏమన్నారు మీరు? మీరు మైనార్టీ ప్రతినిధి అని చెప్పారు, మీరు ముస్లింల ప్రతినిధి అని చెప్పారు నవీన్ యాదవ్ ని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగానే
నవీన్ యాదవ్ ముస్లిం అయిపోడు, కొట్టుడు పోతుంది. ఇక నవీన్ యాదవ్ చాలా సతీతుడు అయిపోతాడా? ఒక యువకుడికి, ఒక బీసీ ఎవరండి యువకుడు? ఎవరు యువకుడు? అవకాశం ఇచ్చి ఏ విషయంలో యువకుడు? అవకాశం ఇస్తే కూడా మీరు తప్పు పడతా అంటే నాకు అర్థం కాక ఒక సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది, ఒక సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ఒక యువకుడు పనిచేస్తా ఉన్నాడు జూబ్లీహిల్స్ ప్రజల్లో. నీకు తెలియదేమో, మాకు తెలుసు. జూబ్లీహిల్స్ ప్రజల్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అక్కడ బస్తీలలో శ్రీమంతం చేసి నేను ఒకటే క్వశ్చన్ అడిగిన దయాకర్ని, జూబ్లీహిల్స్ మీద చిన్నప్పటి నుంచి జూబ్లీహిల్స్ పుట్టి పెరిగినవేమో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు మిత్రమా. జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది కదా, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? నువ్వు ఎక్కడ పని చేసావు చెప్పు, నేను చెప్తా. ఏ నియోజకవర్గం, ఏ డివిజన్ లో ఏమేమి జరిగిందో. యూసఫ్ కూడా ఏరియాలో మేము పనిచేసినాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బస్తీలలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ కు ఎంత ప్రియారిటీ ఉందో, నవీన్ యాదవ్ చూసి ఇవాళ మాకు సైనికుల్లాగా ఈరోజు మా కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ అంటే మీరు అధికారం నుంచి దిగిపోయే వరకు అంటే మీకు హైదరాబాద్ అండగా నిలిచింది, అంటే మిగతా కాన్స్టిట్యూన్సీలు అన్ని చాలా మట్టికి ఓడిపోయారు, కేవలం హైదరాబాద్ మాత్రం అండగా నిలిచింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా పట్టు కోల్పోతున్నారు కదా. ఒకటండి, మాకు మీరు అన్న 2 నియోజకవర్గాలు, ఒకటి కాంటోన్మెంట్, మాకు అనివార్య కారణాల వల్ల మా నాయకుడు సాయన్న గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక. రెండోది జూబ్లీహిల్స్ కూడా మా నాయకుడు గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చినటువంటి ఎన్నిక. ఈ 2 ఎన్నికల్లో కూడా మేము వారి వారి కుటుంబాలకే అవకాశాలు ఇచ్చినాం. అక్కడ మా సాయన్న గారి కుటుంబానికే ఇచ్చినాం, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికే ఇచ్చినాం. అయితే విషయం ఏంటంటే అధికార పార్టీ ఎన్ని వేషాలు ఎన్ని నాటకాలు చేయాలో, ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడ్డది. అయినప్పటికీ కూడా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది, ఒకటి. రెండోది, హైదరాబాద్ అనేటువంటిది సందీప్ గారు, మీరు జీ న్యూస్ యొక్క కెమెరా తీసుకొని మొత్తం ఎన్నికలు జరగని ప్రాంతాల్లోకి వెళ్దాం, ఎన్నికలు జరిగిన ప్రాంతానికి వెళ్దాం. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేటువంటిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తాగునీరు విషయంలో మేము ఒక కుటుంబానికి 20,000 లీటర్ల నీళ్ళు ఇచ్చినామండి. నిరంతరం 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చినాం. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను ఇంటికే చేర్చినాం. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో, మహిళల డెలివరీలను పెంచినాం, ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క సామర్థ్యాన్ని పెంచినాం, 500 పైచలకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. హైదరాబాద్ లో రోడ్లు, స్పెషల్ గా నాలాల డెవలప్మెంట్ విషయంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొచ్చినాం. అట్లాగే రోడ్ల విషయంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొచ్చినాం. ఒక్కటి కాదు, 2 కాదు, 137 లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసినామండి. ఇవాళ హైదరాబాద్ ఇంత అద్భుతంగా కనిపించడానికి 42 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేసినాం. ఇవన్నీ హైదరాబాద్ ప్రజలకు తెలిసి, ఇంకోటి మోరోవర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి యువతకు, బీటెక్ చేసిన వాళ్ళకి కానీ లేకపోతే సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి మేము దాదాపుగా 9,50,000 పైచలకు ఉద్యోగాలను సృష్టించినామండి. దేశ విదేశాల నుంచి సంస్థలు పెట్టుబడులు పెట్టినాయి. మేము చాలా సులువైనటువంటి పారిశ్రామిక విధానం తీసుకొచ్చి అభివృద్ధి చేసినా కూడా ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత? మేము అభివృద్ధి చేసినాం కాబట్టి హైదరాబాద్ ప్రజలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ ఇవ్వకుండా ప్రతి నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది. ఇవి అనివార్య కారణాల వల్ల అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మేము మొదట ఎన్నికలకు పోయినప్పుడు, జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కళ్ళకద్దుకున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు. జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాకు కొంత 1.6% ఆఫ్ ఓట్లతో మేము అధికారాన్ని కోల్పోవడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తా ఉంది. మీరు చూస్తా ఉన్నారు కదా, ఒక ఫంక్షన్ హాల్లో ఓటర్లను ఒక దగ్గరికి చేర్చి వాళ్లకు తాయిలాలు మొత్తం కూడా చీరలు పంచడము, డబ్బులు పంచడము, రిగ్గింగ్ చేయడము, ఫేక్ ఓట్లను తీసుకురావడము, 60 సంవత్సరాల వృద్ధురాలు ఓట్లని 18 సంవత్సరాల మహిళతో వేయించారండి. కాలేజీ పిల్లలను తీసుకొచ్చి ఓట్లు వేయించారు. 10 సంవత్సరాల పిల్లగాడితో కూడా ఓట్లు వేయించారు. ఇవాళ షేక్పేట్ లో గాని, ఇవాళ రహమత్ నగర్ లో గాని, ఈ 2 డివిజన్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మాకు విశ్వాసం ఉంది, మేము వెంగళరావు నగర్ లో గాని మిగతా డివిజన్స్ లో గానీ ఖచ్చితంగా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు గారి సూచనల మేరకు తెలంగాణలో ఎంత డెవలప్మెంట్ జరిగిందో తెలుసండి. మేము రైతుని ఏడిపించినటువంటి వాళ్ళం కాదు. ఇవాళ రైతుని ఏడిపిస్తున్నటువంటి పాలన రేవంత్ రెడ్డి గారిది. ఇదేం నిరుద్యోగులను ఏడిపించిన వాళ్ళం కాదు. ఇవాళ నిరుద్యోగులే అరగుండు చేసుకుని భిక్షాటన చేస్తూ ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని. 2 లక్షల ఉద్యోగాలు మేము మొదటి సంవత్సరం ఇస్తామన్నారు, 2వ సంవత్సరం అయిపోవస్తుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే వాళ్ళు నాకు అర్థం కాదు. ఒక్క సమస్య కాదు, మెడికల్ కాలేజీల విషయంలో గానీ, ఆసుపత్రుల విషయంలో గానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గానీ ఎంత తతంగాలు జరుగుతా ఉన్నాయండి, నాకు అర్థం కాదు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపోటములు పక్కన పెడదామండి. ఇవాళ గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే కావచ్చు, ఓడిపోయిన అభ్యర్థి ప్రతిపక్షంలో ఉండొచ్చు గాక. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఇవాళ మీరు అధికారమే ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు పోలీసులు అండి, నాకు అర్థం కాదు.
పోలీసులు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాల్సినటువంటి పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వాళ్ళ వెనకాలే తిరుగుతూ వాళ్ళ మెప్పు పొందడం కోసం చేస్తున్న తీరు ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. ఎంత దుర్మార్గం అండి. మా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు, రక్తం వచ్చేదాకా కొడతా ఉన్నారు, ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ల వరకు ఏజెంట్లను కూడా లోపలికి పోనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే మొత్తం ఎంఐఎం, సిపిఐ ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముగ్గురికి సంబంధించిన ఏజెంట్లను కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లను బెదిరించుడు, భయపెట్టుడు, ఆ లోపలనే రూములలో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడ ఉంటుందండి నాకు అర్థం కాదు. ఒక్క నియోజకవర్గం అండి. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛనివ్వాలి కదా, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓట్లేసే అవకాశం కల్పించాలి కదా. ఇక మీరు ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము నవీన్ యాదవ్ గారిని యొక్క రౌడీజం గురించి, గుండాయిజం గురించి మాట్లాడాము, వాళ్ళ యొక్క తండ్రి యొక్క చరిత్ర గురించి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివరాల గురించి మాట్లాడాము. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దయాకర్ నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్ గా 420 హామీలు నెరవేర్చిన తర్వాత మాట్లాడే నైతిక హక్కు మీకుంది. మీరు ఇవాళ ఒక్క జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు, మేము తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతా ఉన్నాం. మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి అప్పుల వల్ల అరే స్వయంగా పార్లమెంటరీ బోర్డు ప్రకటించిందండి. పార్లమెంటరీ బోర్డు ప్రకటించిన లెక్కలు చూడు, ఒకసారి చదవండి, లెక్కలు చదవండి, అప్డేట్ కండి, మీరు నేర్చుకొని రండి, చదువుకోండి. డిబేట్ ఎంత చెప్పిందండి పార్లమెంటరీ బోర్డు? పార్లమెంట్ స్వయంగా విడుదల చేసినటువంటి లెక్కల్లో ఎంత చెప్పింది? 2,89,000 కోట్లు మాత్రమే అప్పు చేసిర్రు అని చెప్పారు. అందులో మనకు కార్పొరేషన్స్ నుంచి వచ్చినటువంటి కానీ లేకపోతే డైరెక్ట్ గా తీసుకున్నటువంటి నిధుల విషయంలో కానీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 3,69,000 అప్పులు మాత్రమే జరిగినాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా మేము కలెక్టరేట్లు కట్టినాం, ఆసుపత్రులు కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము మార్కెట్ యార్డులు కట్టినాం, మేము మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసినాం. ఇవాళ మా డెవలప్మెంట్ ఆడవాళ్ళు కనిపిస్తుంది. ఒక్క హైదరాబాద్ ఒక్కటే విషయం చెప్పి నేను మా మిత్రుడికి వదిలేస్తా. దయాకర్ నేను టైం ఇస్తా. ఐఎమ్ రెడీ టు డిస్కస్ విత్ యూ ఎనీ స్టేజ్, ఏ ప్లేస్ లో అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఒకటే నీకు చెప్తా ఉన్నా, హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు మేము కట్టామా కట్టలేదా? నువ్వు ఆ ఫ్లైఓవర్లు మేము తిరుగుతున్నావా లేదా? మేము అండర్ బ్రిడ్జ్లు కట్టామా లేదా? మేము సెక్రటరీ కట్టామా లేదా? మేము అంబేద్కర్ గారి విగ్రహం కట్టామా లేదా? మేము కమాండ్ కంట్రోల్ కట్టినామా లేదా? కమాండ్ కంట్రోల్ కట్టాం కదా. ఇవాళ మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి సమీక్ష చేస్తా ఉన్నాడు? మేము ప్రగతి భవన్ కట్టాం కదా. ఇవన్నీ ఆస్తుల సృష్టి కదా. ఈ ఆస్తుల సృష్టి గురించి మాట్లాడుకుంటే చదువుకున్నాడు. 30 మెడికల్ కాలేజీలు కట్టినా, 30 కలెక్టరేట్లు కట్టిన, 30 కలెక్టరేట్ల కూడా 2,500 కోట్లు మాత్రమే నువ్వు కట్టింది. ఏదో 1000 కోట్లు అయితే కట్టలేదు. మనం అధికారం లెక్కపత్రం తీసుకోండిరా మిత్రమా, లెక్కపత్రం తీసుకోండిరా, డిస్కస్ చేద్దాం. కోట్లు ఇవాళ మీరు 6,500 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా మేము. అరే నువ్వైనా నేనైనా ఎవరమైనా కూడా అధికారంలో ఉన్న తర్వాత పాలన మీద అనుభవం లేకపోతే నేను ఇంట్రెస్ట్ కడుతున్నా, నా చెప్పులు దొంగతనం చేస్తున్నారు, నేను ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారు, నన్ను దొంగ అంటున్నారు, నన్ను కోసుకొని తినండ్రి, నేను ఏం చేయాలా, నా దగ్గర పైసలు లేవు, గిదా అంటే ముఖ్యమంత్రి మాట్లాడేది. ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత భరోసా ఇవ్వాలా? రాష్ట్ర ప్రజలకు నువ్వు ఎంత భరోసా ఇవ్వాలా? ఎంత నమ్మకం ఇవ్వాలా? పెట్టుబడిదారి పెట్టే వాళ్ళు ఆలోచిస్తారు కదా. దయాకర్ ఏమంటారు? ఎట్లా పెట్టుబడి పెట్టాలా ఈ రాష్ట్రంలో? పాపారావు గారు చెప్పండి సార్. ఏం చెప్తారంటే మొత్తం మీద రిగ్గింగ్ జరిగింది, అందుకే గెలుస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అసలు డెవలప్ లేదని గెలుస్తుందని అనట్లేదండి. రిగ్గింగ్ జరిగినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు చాలా సైలెంట్ గా ఓటేశారు. అక్కడ మాగంటి గోపినాథ్ గారి కుటుంబం మీద ఉన్న అభిమానము, కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ చూసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పటాపంచలైతూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. పోల్స్ కాదని చెప్తా ఉన్నారు. ఓకే, 14వ తారీఖు తెలుస్తుంది కదండి ప్రజా తీర్పు ఏందని. పాపారావు గారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏం సంకలు గుద్దుకున్న ప్రజలు 14వ తారీఖు తీర్పు వస్తుంది కదా సార్. చెప్పండి ఏం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదంటున్నారు. అంటే నిన్న నేను చూసిన దీని ప్రకారంగా, అదే అంటే నేను విన్న వార్త ప్రకారంగా, నేను చూసిన వీడియో దీని ప్రకారంగా, ఎగ్జిట్ పోల్ అంటే జనరల్ గా పోల్ చేసి ఓటేసి బయటకు వస్తున్న వాళ్ళకి మైక్ పెట్టి అడుగుతారు వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది. జనరల్ గా అది దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏ పార్టీ గెలుస్తుందని చెప్తారు, దాన్ని టాలీ చేసుకుని. కానీ ఒక్క సర్వే కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా చెప్పలేదు. ఎవరు? ఏ సర్వే కూడా, ఎగ్జాక్ట్ పోల్స్ ఏ సర్వే కూడా సర్వేలు చెప్పలా. అదే సర్వేలు చెప్పలా. కానీ నేను విన్నది ఏంటంటే, నేను ఒక ఛానల్లో చూసింది, చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు నిన్న ఓటేసిన వాళ్ళలో 10 మందిలో 4-5 దాకా కూడా ఎవరికేసారో చెప్పడానికి ఇష్టపడతారు. ఒక ఫ్యాక్టర్ ఉంది అక్కడ.
ఇప్పుడు మన అదే సైలెంట్ ఓటా మనకు తెలియదు, మనం ఇప్పుడు చెప్పేది కాదు. కానీ ఎందుకంటే ఇంతమంది ఎగ్జిట్ పోల్స్ యూనిఫామ్ ఒక డైరెక్షన్ వెళ్ళిన తర్వాత మనం వైల్డ్ గా కామెంట్ చేయలేం. కానీ కొంతమంది చెప్పడానికి ఇష్టపడిన సందర్భం నిన్న చాలా ఎక్కువ, సగానికి సగం మంది దరిదాపుగా చెప్పడానికి ఇష్టపడని పరిస్థితి ఎవరికి ఓటేశారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కావాలంటే దరిదాపుగా వాళ్ళు మాక్సిమం ఎంతమందితో సాధ్యమైతే అంతమందితో ఎవరికి ఓటేశారో వాళ్ళు రాబట్టగలగాలి. అది నిన్న జరగలేదనేది నేను చూసిన ఇది టీవీ ఇది. కాబట్టి ఏంటంటే నేను కూడా స్టెప్టికే, కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అలా ఉన్నాయి కాబట్టి దాని బేసిస్ మేము మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నా. కానీ లెట్ us వెయిట్ అండ్ వాచ్. జనరల్గా ఏంటంటే ఒకటి మాత్రం నిజం, సరే ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయా తప్పుతాయో పక్కన పెడితే హామీలు అమలు కాలేదనేది మాత్రం అందరికీ మేమంతా ఫీల్ అవుతుంది. అందరూ జనరల్ గా కూడా పబ్లిక్ లో ఉన్న ఫీలింగ్ అదైతే మాత్రం నిజం. పబ్లిక్ లో ఏ హామీలు అమలు కాలేదు. చాలా ఉచిత బస్సు మాత్రమే జరిగింది. ఆఖరికి రుణమాఫీ కూడా కంప్లీట్ స్థాయిలో జరగాల, పూర్తి స్థాయిలో జరగాల. చాలా మందికి అది దక్కలేదు ఫలితాలు అనేది. చాలా రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. కాకపోతే ఒక్కటే ఏంటంటే జూబ్లీ హిల్స్ వరకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వీళ్ళ కనపడేది కాంగ్రెస్ కి. మొన్న ఇచ్చిన రేషన్ కార్డులు చాలా మందికి అందినాయి. నేను కూడా పర్సనల్ గా చూశాను, విన్నాను, మాట్లాడాను కొత్తతో. రేషన్ కార్డులు చాలా మందికి వచ్చినాయి. గతంలో రాని వాళ్ళకి కూడా చాలా మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. అది కొంత పనిచేసి ఉంటుంది, ఖచ్చితంగా పని చేయకుండా ఉండదు, కొంత పనిచేసి ఉంటుంది. రేషన్ కార్డు చాలా జీవితంలో సామాన్యులకు చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు. అట్లాంటివి తప్పితే వీళ్ళు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు చాలా వరకు ఫెయిల్ అయింది. అది మాత్రం గ్రౌజ్ ఉంది, చాలా మందికి కోపం ఉంది. ఆటో వర్కర్స్ లాంటి వాళ్ళకి ఉచిత బస్సు గురించిన ఆగ్రహం ఉంది. మహిళలు కూడా ఉచిత బస్సుతో పెద్ద సంతోషంగా ఏం లేరు. చాలా ఉన్నాయి సమస్యలు. అలాగే చూద్దాం. అందుకని ఏంటంటే సరే ఇటు కూడా 14 దాకా వెయిట్ చేద్దాం. 80% ఎగ్జిట్ పోల్సే కరెక్ట్ అవుతాయి అని అనుకుంటా 14 దాకా వెయిట్ చేద్దాం. ఆ 20% అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అనేది ఆ రోజైతే తెలుస్తుంది. ఎందుకంటే సైలెంట్ ఓటర్స్ చాలా మంది ఉన్నారనేది నేను కూడా వింటున్నాను, చూస్తున్నాను. ఇక్కడ నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే మా ఇల్లు ఉంది కాబట్టి సైలెంట్ ఓటింగ్ అనేది ఉంది ఇక్కడ కొంత. ఎందుకంటే కొంత రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏదైనా కానీ. అలాగే టీడీపీ ఫ్యాక్టర్ కూడా ఉంది ఇక్కడ. టీడీపీ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ బలంగా. ఈ మధురానగర్ కానీ, ఇటు ఎల్లారెడ్డి కూడా, శ్రీనగర్ కాలనీ ఏరియాలు చుట్టుపక్కల మొత్తం టీడీపీకి కొంత బలమైన సెక్షన్ ఉంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ కి చేశారు కొంతమంది. అది పూర్తిగా కాంగ్రెస్ కి పడుద్ది అనుకోరు కానీ కొంత చీలుద్ది. కానీ కొంతమంది ఓకల్ గా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారికి మీద అభిమానంతోనో ఏదైనా కానీ వాళ్ళు బాగా కాంగ్రెస్ కి అనుకూలంగా తిరిగారు. వాళ్ళు కొంచెం వాళ్ళదే పార్టీ అన్నట్లుగా, వాళ్ళ టీడీపీ అయినా కానీ రేవంత్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఎట్టుకుంటే అటు మా పార్టీ అన్నట్లుగా వాళ్ళు వర్క్ చేశారు. అది ఏమైనా కొంత పనిచేస్తుందా, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇట్లాంటివి. సో లెట్ us బి స్కెప్టిక్ అండ్ వెయిట్ టిల్ 20th, అది 14th. రైట్ దత్తాత్రేయ గారు, నేను కూడా నేను విన్నాను. అంటే చాలా మంది కూడా కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకున్నాము, చీరలు పంపిణీ చేస్తే తీసుకున్నాము, కానీ సైలెంట్గా మాత్రం బీఆర్ఎస్ కి ఓటేస్తామని చాలా మంది నేను చెప్పిన పరిస్థితి నేను చాలా మంది చూసా. ఏంటంటే సైలెంట్ ఓటింగ్ ఎందుకు పడింది అసలు? నిజంగానే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా, మీరు చేసిన అభివృద్ధిని మీరు చెప్పుకోవచ్చు కదా. జనరల్ గా 2 రకాలండి. ఓటర్ యొక్క ఒపీనియన్ చెప్పడానికి కొంతమంది యొక్క యాంగ్జైటీ కానీ, ఎగ్జైట్మెంట్ కానీ, ఆ పార్టీ యొక్క నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం కానీ కారణమవుతుంది. నేను ఏ నాయకుడి మీద అభిమానంతో ఉన్నానో ఆ నాయకుడికి ఓటేసిన అన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేసి ఖచ్చితంగా పలానా నాయకుడికి ఓటేసిన అని చెప్పి చెప్తారు. కొంతమంది ఓటేసిన అని చెప్పి ఎందుకు బద్నాం కావాలి, ఎందుకు నేను ఓవర్గా ముందే రివీల్ చేయాలి నా ఓటుని అని చెప్పేసి కొంతమంది సైలెంట్ గా ఉండిపోతారు. పాపారావు గారు చెప్పినట్టుగా మాకు ఒక విశ్వాసం ఏముందంటే సునీత గారు ఏ రోజు కూడా అంటే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ జీవితంలో చాలా సైలెంట్ గా, సిన్సియర్ గా, సిస్టమేటిక్ గా ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని నడపడంలో భారీగా సహకరించింది. దాంతోపాటు నియోజకవర్గంలో డివిజనల్ వైజ్ గా ముఖ్యంగా మేము ఎర్రగడ్డ కానీ, యూసుఫ్గూడ కానీ, షేక్పేట కానీ, రహమత్ నగర్, వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి ప్రతి డివిజనల్ ఇన్ఛార్జీలతో మేము మీటింగ్స్ పెట్టి కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, సార్ మేము పనిచేస్తుంది మేము సునీత మేడం కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు, మేము గోపీనాథ్ అన్న మీద ఉన్న అభిమానంతో మేము పనిచేస్తా ఉన్నాం. మేము మమ్మల్ని చాలా మంది నేను నా కళ్ళ ముందరనే నేను రహమత్ నగర్ లో కార్మిక నగర్ 6 డివిజన్స్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నప్పుడు 6 వార్డ్స్ కి మా ఎమ్మెల్యే గారు అనిల్ జాదవ్ గారు, నేను ప్లస్ జాన్సన్ నాయక్ మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ చిన్న శ్రీశైలం యాదవ్ కూడా అక్కడికి వచ్చి ఆయన మా నాయకుడిని మీద భుజం మీద చీతేసి ఆయనతో ఫోటో దిగే ప్రయత్నం చేశాడు. లోకల్ గా ఉండే నాయకుడు కాబట్టి మేము ఫోటో దిగినా ఏ దిగినా కూడా మా గుండెల్లో ఉన్నటువంటి అభిమానం కానీ, మా గుండెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మేము కంకణం కట్టుకునే పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చుగాక, చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చుగాక, ఆయన కొడుకు టికెట్ తెచ్చుకోవచ్చుగాక,
కానీ మేము మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటాం సార్. భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్దే. ఎందుకంటా ఉన్నామంటే ఈ 24 నెలల్లో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎండబెట్టిన తీరు, ఇచ్చినటువంటి హామీలు ఇవ్వక ఆశ పెట్టి మోసం చేసి ఆవురావురు అని అడుగుతున్నా కూడా ఇవ్వాలి. ఇప్పుడు వృద్ధులు వికలాంగులు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారండి. ఎందుకు వేస్తారంటే మేము ఏమి ఇచ్చినామో చెప్పింది ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ లాగా మేము గతంలో దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు కూడా ఉప ఎన్నిక వచ్చినప్పుడు సుజాత గారికి టికెట్ ఇచ్చారు. అవును, ఆ టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఈమెకు ప్రశ్నించే రాదు అని చెప్పేసి పక్కన పెట్టారు. అంటే లేడీస్ కి వీళ్ళకి ప్రశ్నించే ధైర్యం కూడా ఉండదు. అప్పుడు దుబ్బాకలో జరిగినటువంటి రిపీట్ ఈ రోజు కూడా ఈ సునీత గారి విషయంలో జరిగింది. అంటే మేము ఒకటండి, అంటే మేము ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఆలోచించేది ఏంటంటే ఏ కుటుంబానికైతే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందో, నష్టం జరిగిందో ఆ కుటుంబాన్ని యొక్క నష్టాన్ని పూడ్చడం మన చేతుల్లో ఉన్నది మాత్రం రాజకీయ అవకాశం ఇవ్వడమే. అక్కడ మహిళలు అందుబాటులో ఉండి వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి సూటబుల్ అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన మహిళా నాయకత్వాన్ని మేము బలపరచాలనుకున్నాం. మహిళని ముందుకు తీసుకొచ్చినాం. అంతకుముందు లాస్య నందిత విషయంలో కావచ్చు, ఆ తర్వాత సాయన గారి చిన్న కూతురు విషయంలో కావచ్చు, నేడు మాగంటి గోపీనాథ్ గారి సునీత విషయంలో కావచ్చు, జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల విషయంలో కావచ్చు, మేము ఎక్కడైనా కూడా ఆ కుటుంబానికి వెన్నుదండుగానే ఉన్నాం. ఆ కుటుంబాన్ని ముందు తీసుకొచ్చి రాజకీయ అవకాశం కల్పించే ప్రయత్నం చేసినాం. వాళ్ళ లెగసీని కొనసాగించే ప్రయత్నం చేసినాం. అంతే తప్ప ఇక్కడ మహిళ నిలబడుతుందా లేకపోతే మహిళ నిలబడితే ఓట్లేయరని మేము ఏ రోజు అనుకోలేదు. ఖచ్చితంగా మహిళ అయినా ఇప్పుడు ఏముందండి, జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఇట్స్ ఏ ఫాల్స్ అలిగేషన్ అండి నా దృష్టిలో అయితే. రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాల, పార్లమెంట్ లో వాళ్ళకు కూడా మనం 50% 33% రిజర్వేషన్స్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్న రోజుల్లో వాళ్ళ అవకాశాలను పెంచాలని ఆలోచించడం తప్ప ఇవాళ నవీన్ యాదవ్ లోకల్ అనో లేకపోతే నాన్ లోకల్ అనో లేకపోతే రౌడీ షీటర్ అనో గుండానో కాదండి. ఒకటి మాత్రం నిజం, హైదరాబాద్ ప్రజలకు మాత్రం గుండెల నిండా కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి. అవే మమ్మల్ని గెలిపిస్తాయండి. మేము బోరబండలో ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డా, షేక్పేట్లో ఎలక్షన్ పోలింగ్ బూత్లకు తలుపులేసి రిగ్గింగులు చేసినా కూడా ప్రజలు ఏదైతే సైలెంట్ గా ఓటేసినారో ఆ సైలెంట్ ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పటాపంచలైతే అబద్దమని నిరూపితమవుతుంది. ఇవాళ జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారు గోపీనాథ్ గారి సతీమణి గెలవబోతా ఉందనేటువంటిది మేము ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాం. రైట్, దయాకర్ గారు చెప్పండి, ఏం చెప్తారు? కంక్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, 20 నెలలుగా అభివృద్ధి జరిగినటువంటి సంక్షేమం కావచ్చు, జూబ్లీహిల్స్ ఏరియాలో ప్రధానంగా రేషన్ కార్డులు కావచ్చు, ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే 200 యూనిట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేద స్లమ్ములలో పేద వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, రెక్కాడితే డొక్కాడని ప్రజలు అక్కడ నివసిస్తా ఉన్నారు. వాళ్ళని నిలబెట్టాలని, ఆ స్లమ్ముల్ని అభివృద్ధి చేయాలని, వాళ్లకు కూడుగుడ్డ నివాసం ఇవ్వాలనే ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 3 నెలలుగా మంత్రులు. కానీ ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు ఒక ఉచిత బస్సు పథకం తప్పించి ఏది అమలు కావట్లేదని చెప్తున్నారు కదా. అంటే హైదరాబాద్ లో ప్రధానంగా ఇక్కడ రైతు రుణమాఫీ ఉండదు, రైతు భరోసా ఉండదు కదా నేపథ్యంలో ఇక్కడ 200 యూనిట్ అనేది లబ్ధిదారులకు ప్రధానంగా ఉపయోగం జరిగింది. రేషన్ కార్డులు ఉపయోగం జరుగుతూ ఉంది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల రేషన్ కార్డులను ఈరోజు మంజూరు చేసి అన్ని ప్రాంతాలలో పేదవాళ్ళను గుర్తించి ఇవ్వాలనేది ఒక ఆలోచన చేసింది. కాబట్టి ఇవి అన్నిటిని కూడా పోల్ మేనేజ్మెంట్ ద్వారా మాకు ఒక మంచి సానుకూల వాతావరణం కలిగింది. ప్రజలు కూడా 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనను చూసినాం మేము జూబ్లీహిల్స్ ఏరియాలో. కానీ ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దాం. ఇప్పుడు ప్రధానంగా నగర ప్రజలు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ కోరుకుంటాం. ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మాకు ఈ 3 ఏళ్లు రాబోయే 5 ఏళ్లు కూడా మాకు వీళ్ళు అండగా ఉంటారనేది ఒక ప్రధానమైన భరోసాతో పాటు, దాంతో పాటు అభ్యర్థి కూడా ఒక సమర్థుని పెట్టింది కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి అన్ని రకాల సానుకూల అవకాశాలు మాకు కలిసి వచ్చినాయి. ఒకవైపు ఒక బీసీ యువ నాయకుడు, ఇప్పుడు అంతకుముందే గతంలో అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పరిచయస్తుడు, 2 సార్లు పోటీ చేసి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అందరికీ కూడా తెలిసిన వ్యక్తి కదా, మాకు 24 గంటలు అందుబాటులో ఉంటాడనేది కూడా నమ్ముకున్నారు. ఇవాళ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో మాగంటి గోపీనాథ్ తర్వాత వాళ్ళ సునీత గారు వచ్చిన తర్వాత ఒక మహిళ కూడా ఆమె ఉన్నటువంటి మాకు టైం ఇవ్వలేదు, ఈ అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కోణంలో అన్ని కూడా చేశారు. సానుభూతి అభివృద్ధి అంటే ఇవాళ సానుభూతికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. 22 నెలల్లో సబ్మిషన్ ఏంటంటే 22 నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు, 10 కోట్లు ఖర్చు పెట్టిర్రా, 50 కోట్లు ఖర్చు పెట్టిర్రా, 100 కోట్లు ఖర్చు పెట్టిర్రా డెవలప్మెంట్ విషయంలో? నేను చెప్తాను, నేను క్లారిటీగా అదే చెప్పు, ఒకసారి చెప్పు. ఒక నిమిషం. ఇవాళ పాపారావు గారు కూడా అన్నారు, ఇవాళ అనొచ్చు డబ్బులు తీసుకున్న వాళ్ళ డబ్బులకు అక్కడ జరిగినటువంటి తీర్పు కాదు వచ్చేది.
ఇవాళ జబ్బులకు చీరలకు వేరేది కాదు. ఇక్కడ అభివృద్ధితో పాటు ఒక సమర్థతకు కాంగ్రెస్ పాలనకు పట్టం కట్టబోతా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రచారాలు చేసినా, ఏది చేసినా, ఎన్ని రకాల ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి చేసినా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ఇవాళ భవిష్యత్తులో కూడా జూబ్లీహిల్స్ ముందంజలో ఒక మంచి అభివృద్ధి జరిగి అక్కడ స్లమ్ముల నిర్మూలన జరిగి డ్రైనేజ్ వ్యవస్థ పోయి రోడ్ల వ్యవస్థ వచ్చి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం లేని నగరాలు ఒక నగరాన్ని ఒక జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని తయారు చేయాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి పదే పదే వచ్చి ప్రజలకు అక్కడ వివరించే ప్రయత్నం జరిగింది. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు వారం రోజులు 10 రోజులు ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా పోతుంటే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన ఒక శ్రద్ధను కూడా తీసుకుంటూ ఇది అవకాశం ఇవ్వాలి, లేకపోతే ఇవాళ కాళ్ళల్లో కట్టబెట్టి అభివృద్ధి కట్టబెట్టి ఈ శిఖండి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక పక్షిలాగా ఉన్నటువంటి 6 డివిజన్లలో మొత్తం కూడా రెక్కలు కట్టుకొని ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి జరిగిన అభివృద్ధి విషయంలో అక్కడ ప్రజలకు ఒక మోటివేషన్ చేస్తే దానికి ప్రజలు కూడా నీరాజనాలు పలికారు. వీళ్ళందరూ బీఆర్ఎస్ అక్కడ కేటీఆర్ స్క్రీన్లు పెట్టి ఉన్నది లేని అబద్ధాలు చేసి ఎక్కడో మూసిది ఒకటే సబ్మిషన్. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా వచ్చి రోడ్ల కింద బావులు తవ్వి వర్షం నీళ్ల మొత్తాన్ని ఆ బావుల్లోకి చేర్పించిన నేనే చేసినదంతా నేనే కట్టినా అన్నాడు. మరి మీ ఏరియాలో ఏమైనా కట్టినో సందీప్ గారు నాకు తెలియదు, పాపరావన్న ఏరియాలో ఏమైనా కట్టినమో నాకు తెలియదు. కానీ మేమైతే హైదరాబాద్ లో దాదాపుగా నాది 22వ సంవత్సరం హైదరాబాద్ లో ఉండబట్టి 22 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్ల కింద బావులు తవ్విన ముఖ్యమంత్రి నేను చూడలే. మరి గుప్త నిధుల కోసం తవ్విండా లేకపోతే లంక బిందెల కోసం తవ్విండా నాకు తెలియదు. కానీ నేను చేసింది చెప్తా ఉన్నా దయాకర్ విను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5,328 కోట్లు ఖర్చు పెట్టాము. మేము ప్రజా ఆరోగ్యం కోసం 919 కోట్లు ఖర్చు పెట్టాము. మేము సంక్షేమం కోసం 700 కోట్లు ఖర్చు పెట్టాము. ఇట్లా చెప్పు, ఏం చేసినావు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? ఏం చేస్తావు చెప్పు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావో చెప్పు. మాకు నాయకుడు లోకల్ ఉన్నాడు, యంగ్ నాయకుడు, మాకు రౌడీ షీటర్ కాదు, బ్యాక్గ్రౌండ్ రౌడీ కాదు, గివి కాదు. మీ ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ 22 నెలల్లో ఎన్ని రూపాయలు ఇచ్చిండు? ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టిండా? ఓ 100 కోట్లు ఖర్చు పెట్టిండా? ఎన్నికలకు ముందు ప్రకటించినాయి కాదు, ఇప్పటి వరకు ప్రకటించినాయి. 24 నెలల్లో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టిండో చెప్పమంటే నోట్లకెళ్ళి మాట వస్తలేదు మీకు. నేను చెప్తా ఉన్నాం కదా మిత్రమా, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్ అయినా భారీ స్క్రీన్లు పెట్టిన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత అనివార్యంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఇది. మేము కోరి తెచ్చుకున్నది కాదు ఇది. ఇవాళ నగర అభివృద్ధి కోసం ఒక ఫ్యూచర్ సిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఒక నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఆయంలో జరిగినటువంటి చేసిన దానికి బిల్లులు లేకుండా అనేక ఇబ్బందులు పెట్టి చెత్త చెదారాన్ని మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మీ కేటీఆర్ గతంలో చెత్తను కూడా తీయని పరిస్థితి. అందుకని మా ముఖ్యమంత్రి పాపరావన్న మీరు చెప్పాలనే హైదరాబాద్ లో కేటీఆర్ గారు కేసీఆర్ గారుగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో మేము ఒక తట్టెడు చెత్త కూడా తీయలేదు అంటా ఉన్నారు. మీరు సమర్థిస్తా ఉన్నారా? చెప్ప చెల్లు అనిపిస్తారు మిత్రమా, చేసిన డెవలప్మెంట్ చెప్తా ఉన్నాము. 14వ తారీఖు మనిపిస్తారు. విష ప్రచారాలు చేసేది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు మీరు వాళ్ళ కుటుంబంలో అసలు నువ్వు ఏ పార్టీ అనేది నీకే అర్థం కాదు. ఓకే రైట్ పాపారావు గారు ప్లీజ్ కంక్లూడ్. ఏం లేదు సార్, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అనేది ఏం జరగలేదు అనేది నిజం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ కి 16 సీట్లు. ఈ రోజు ఈ బైపోల్స్ వేరు, బైపోల్స్ ఎప్పుడు దానిలో జరిగిన పరిణామాలు, దానిలో జరుగుతున్నటువంటి విషయాలు వేరు. కానీ హైదరాబాద్ నగరంలో మొత్తం స్వీప్ చేసింది దరిదాపుగా బీఆర్ఎస్. కాబట్టి ఏమీ లేకుండానే ఆ రోజు మొత్తం స్వీప్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి హైదరాబాద్ నగరం భారీ ఎత్తున బీఆర్ఎస్ కింద అభివృద్ధి చెందింది అనేది నాలాంటి వాళ్ళ కళ్ళ ముందు చూసిన సత్యం. దానికి ఆధారం. రెండోది ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పక్కన పెడితే వీళ్ళు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఫెయిల్యూర్స్ చూస్తే ఇప్పుడు నాకు వచ్చిన వార్తలు, అది కాదంటే చెప్పాలంటే 20,000 లీటర్ల వాటర్ కేసీఆర్ గారు ఉండగా ఫ్రీగా ఇచ్చారు జనాలకి. 20,000 లీటర్ల వాటర్ సప్లై. అది వీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు ఇస్తున్నారనే వార్త. 200 యూనిట్ల విద్యుత్ శక్తి ఉచితం అనేది ఎంతమందికి అమలు అవుతుంది అనేది రెండో ప్రశ్న. మూడోది మీకు పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్స్ పెంచుతా ఉన్నారు. ఎంతవరకు సరిగ్గా అమలు జరుగుతుంది అనేది కూడా డౌటే ఉంది, నాకు తెలియదు. ఇంకోటి మహాలక్ష్మి, ఏమైంది మహాలక్ష్మి?
ఎప్పటి నుంచో చెబుతున్నారు మహాలక్ష్మి 2,500 ఇస్తామన్నారు, అది అవ్వాల. అలాగే తులం బంగారం, ఏమైంది తులం బంగారం? బంగారం ధర పెరిగింది అంటారు. ఒక లేట్ తులం బంగారం ఏమైందంటే బంగారం ధర పెరిగిపోయింది అంటారు. అలాగే హైడ్రా వివక్ష, హైడ్రా ఎఫెక్టివ్ జూబ్లీహిల్స్ లో కేటీఆర్ మాట్లాడితే ఎంత పడిందో నాకు తెలియదు, కానీ హైడ్రా వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం చాలా మంది ఫీల్ అవుతున్నాం. దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది పెద్ద మనుషులు ఏమి కాటల్లా సామాన్య జనానికి పోతున్నాయి. ఇంతనేంటి అన్ని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ తక్కువేం లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి అనేది మాత్రం నిజం. రైట్ దత్తాత్రేయ గారు, ప్లీజ్ కంక్లూడ్. అంటే నిజంగా రిగ్గింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే 100% మీడియా అలాంటప్పుడు రిగ్గింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది కదా. గెలుపోటములు సెకండరీ విషయం అండి. ఓడిపోతున్నామన్న భయంతో రిగ్గింగ్ కు పాల్పడరు, ఓడిపోతున్నామన్న భయంతోనే ఫేక్ ఓట్లు వేయించారు, ఓడిపోతున్నామన్న మన భయంతో మా నాయకురాన్ని తిరగకుండా అడ్డుకున్నారు, ఓడిపోతున్నామన్న భయంతో మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు తిరిగినరు, ఓడిపోతున్నామనే భయంతోనే ముఖ్యమంత్రి గారు హుటాహుటిన అధికారులందరినీ పంపించి అక్కడికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పోలీసులు అనేటువంటిది అత్యుత్సాహాన్ని చూపించారు. ఇన్ని శక్తులు ఒడ్డినా కూడా మేము అదే మాకు విశ్వాసం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేషాలయాల్లో ఎన్ని తప్పుడు పనులు చేయాలో అన్ని తప్పుడు పనులు చేసినా కూడా మేము ఒక్కటి మాత్రం ప్రజల మీద, జూబ్లీహిల్స్ ప్రజల మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ ఎగిరేది బీఆర్ఎస్ జెండా. ఎందుకు ఎగురుతుంది అనేటువంటి దానికి మేము చెప్పినాం ఇప్పటి వరకు. ఆ నియోజకవర్గంలో పెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, చేసిన ఖర్చు కానీ అవి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నోట్లు లేదు కదండి, చేసింది ఉంటే కదా చెప్పడానికి. ఇవాళ రజకులకు, నైబ్రాహ్మణుల విషయంలో కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి అన్నారు, వాళ్ళకు కూడా బిల్లులు పంపిస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఒకటి కాదండి, కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసిండ్రు, ఆర్థిక సృష్టిని చేసిండు, డెవలప్మెంట్ చేసిండు. నువ్వు గ్రామం నుంచి మొదలుకుంటే రాష్ట్రం వరకు అండి, హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఊర్లో మీరు ఎవరైనా తట్టలేపండి, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ లేకపోతే మేము ట్రాక్టర్లు ఇచ్చినాం, ప్రకృతి వనాలు ఇచ్చినాం, అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెంచినాం, హోంగార్డుల జీతాలు పెంచినాం, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్ల జీతాలు పెంచినాం. ఒక్కరిదా అండి చెప్పండి మీరు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినాం. ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలను అంతకుముందు పాపారావు గారు చెప్పినట్టుగా ఏ ఒక్కటి అమలు చేసినా, ఒక్క ఉచిత బస్సు మినహా. ఆ ఉచిత బస్సు వల్ల ఎట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో మనం అది కూడా చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది, మీరు చూడండి. రైట్, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, పాపారావు గారు, దయాకర్ గారు, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు చూస్తాం.